మంచుకున్నామని రాలేదు. నేను ఇక్కడ పెట్టా బలవాయిదా తీసుకుపోదామని వచ్చిన నాది నాకు నీది నీకు. నువ్వేమన్నావు నాకు దున్ను కావాలన్నావు. దున్ను నేను తీసుకొచ్చిన బంగారు బలవాయిదా నాకు ఇచ్చే నా రాజ్యం నేను వెళ్ళిపోతా. నా పని ఏందో నేను చూసుకుంటా అక్కడ. ఇక్కడ నీ పని ఏందో నువ్వు చూసుకో. మేము లంగరం అయితే నువ్వు మంచోళ్ళ తోటే పో. ఎంతమంది తోడన్నా నాకు సంబంధం లేదు. ఎట్లా అంటున్నావు? నిన్నేమన్నా కలుపుకొచ్చిన పోవచ్చు మలుపుకుంటాను డౌట్. నీకు ఆ డౌట్ కూడా ఉన్నదా? నిజమే. అయితే ఎవరు నమ్మవు మొగోళ్ళను? అదే అట్లనా? ఎందుకు నమ్మవు అంటే వాళ్ళు ఎప్పుడు వండేడు దొరకలేదా? అట్లనా? అంటే పండేటోళ్ళు ఇష్టం ఉండదు, పోషి పడేటోళ్ళు ఇష్టం ఉండదు. అంటే మా అమ్మ లోపల ఏమో కలిపిన వారిని కరమానం ఉన్నదా అని. సరే పరమరేది యొక్క దున్ను అయిన గారి నేను ఇంతది నీకింత ఇస్తా అటువంటి చూసి నేను ఏమి కలపలేరు. నేను ఇలా రోజున నా మాట నువ్వు నమ్ముతలేవు కాబట్టి చిన్నవాడు దేవుడాట మల్లవరా దేవుడు ఒక ముక్క దీన వచ్చే నారాయణ, ఒక ముక్క దీన వచ్చేగా దేవుడు రట్టం గట్టి పేరు రట్టంగి. ఒక ముక్క దుమ్ము నేను నిన్న ఇలా ఏమి గడపలేరు. నువ్వు దుమ్ము యాదవి ఎనవేమే హరిబారా తిండుకుంటూ తిన్నాక బండికుంటా అన్నట్టు అయిపోయింది. ఎవరి దాకా ఏమన్నావు ఇప్పుడు ఏమంటున్నావు? ఏమంటుంది? నవ్వకే నువ్వు గట్లా మొదటి నుంచి కూర్చున్నావు. నువ్వు గట్ట నవ్వుతే ఎట్ట నేను ఏ గంగలు కలుతా నువ్వు గట్ట నవ్వుతే పోలకపో అంటుందా? ఎక్కించుకో ఇంకేది బండి. కూర్చున్నావు. అది ఏమంటుందో ఇంగ్లీష్ అర్థమైనా అదే నీకు అర్థమయ్యేటట్టు ఇది చెప్పు ఒకసారి మళ్ళీ ఒకసారి.
తీరిపోయి ఏం చూస్తున్నవే అరే ఇడివే అరే ఇడివే అరే ఇడివే ఏ మురుడు పాడైంది ఏమంటున్నవే ఇవరిదాకా ఏమన్నావు ఇప్పుడేమంటున్నావు శుక్రవారం మంచిగా వచ్చినవరు నీ భాష మంచిగా వచ్చినావు ఏ బుగ్గలు రా రంగు రంగుల బుగ్గలు బుగ్గలు మంచిగా ఇక నీ పైసలు అయితే ఇస్తా కానీ రెండు బుగ్గలు ఇచ్చిపో బిడ్డ ఆడుకుంటది వాడు మంచిగానే అమ్ముతుండే నీకు అర్థమైతలేదు వాడు అమ్మేడిది వాడు మంచిగానే అమ్ముతుండు నువ్వు అర్థమైతలే వాడు అమ్మేడిది ఒకటే తలుగు నాలుగు ఐదు ఉంటేనేమో తలుగులు అమ్ము ఒకటే తలుగు ఉంది కాబట్టి తలుగు తలుగు ఒకటే తలుగమ్మ తలుగు అంటాను ఒక్క తలుగు దానికి దాకా పెట్టిపోరా గోసారికి ఇస్తారు కదా మళ్ళీ లోడ్ గేర్ వేసింది లోడ్ గేర్కి వచ్చింది ఫైనల్ కి వచ్చింది చూడు అది షోరూమ్ బండి అనుకుంటుంది అది షోరూమ్ కాదే ఎప్పుడో అయిపోయింది షోరూమ్ బండి అది అంటే షోరూమ్ అయింది ఇది కూడా గోర దిగదు తిగిస్తే కర్రకాయలు బెండకాయలు
ఈ దున్ను నీకు తినబెట్టి నేనింత తిని నీకింత తినబెట్టుడే పాపం అయిపోయింది. అంతకంట కాగలేదు పరిచయం అయ్యి ఇప్పుడే కళ్యాణం వాడు అంటే నాకు ఈ లేనిపోని భాగవతాలు నాకున్నాయి నా మెడకు. కళ్యాణం వాడు అంటే అగాధంగానే ఉన్నా. నేనేమన్నా అయినా కానీ మేనమా బిడ్డ అయినా కానీ బావా నేను లగ్గం చేసుకుని బతకాన్ని మాత్రం అనది. అంత పాటు మేనమరదలు అయినా అనది. ఇప్పుడే కలిసింది అడవిలో కలిసింది. ఇప్పుడే నీతో అది బతకానా బట్టి నేనేం చేయాలి? వాళ్ళని అల్లు పడితే పట్టురా వదిలికి ఏమైనా పట్టింది అల్లు పట్టింది ఏంటి తప్పది? లగ్గం తప్పది అయితే ఎవరికన్నా ఆయనతో కడదాం. ఏమైంది మంచిగా అంటే నాకు మనం వచ్చింది. నాకు కోరుకోమన్నట్టు నా దిక్కు ఉంటుంది కావచ్చు అనుకుంటే నువ్వు దాని దిక్క మాట్లాడుతున్నావు. అటు నువ్వు పోయినావు అయ్యే అగ్గికి ఏనాడు చూసినావు అన్నే చూసినావు బావా. అయ్యయ్యో రే బాబరా బాబరా తల్లిదండ్రి పేరు నువ్వు అడుగుతున్నావు గాని నా తల్లి బ్రాహ్మణమ్మనట ఏనాడు నా తండ్రి బ్రాహ్మణయ్యనట నా తండ్రి యమగొండ రాక్షసి ఆనాడి కాలం లోపల ఊరూరు పంట తిరుక్కుంటా ఏనాడు గాయక్క ఏనాడైనా గాని నరమానవులను మింగుకుంటా పోయినాడు. అప్పుడు ఏనాడు నా తల్లి 9 గడియల గడపవాటి నా తల్లి ఉన్ననాడు నా తల్లి కొత్త పలగ ఈరంగా ఆనాడి కాలం లోపల నేను బయటపడ్డారాట.
రాక్షసి ఆనాడి కాలం లోపల దాదుకున్నాడు. అందుకొరకు మల్లయ్య నా తండ్రి యమకొండ రాక్షసే నాకు తల్లిదండ్రి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు తండ్రి. అందుకొరకు ఏనాడు నా తండ్రి యమకొండ రాక్షసే. ఏమంటే నీ తండ్రి రాక్షసి అయితే నువ్వు రాక్షసి కాదా పిచ్చిదారా? కాదు కాదు, నా తండ్రి ఆనాటి కాలం లోపల ఏనాడు నరమానవుడు మింగుకుంటా నా తల్లి 9 గడిల గర్భవతి ఉన్నదట. ఆనాడు పుట్టవలగిరి మింగంగా ఆనాటి కాలం లోపల నేను బయటపడితే ఈ సంటి వీళ్ళు నేను ఎట్లా మింగనని నా తండ్రి తీసుకొచ్చుకొని ఇక్కడ దాదుకున్నాడు. అందుకొరకు నాకు తల్లిదండ్రులు లేరు. ఏమున్నా నా తండ్రి అంటే యమకొండ రాక్షసి ఒక్కడే ఉన్నాడు. ఏ మాట నమ్మరాదు గారే బాబా. ఆడోళ్ళంటే సాటుకోడు మాట్లాడతారు, ముంగటోడు మాట్లాడతారు. ఇలా నా ముంగటి తుళ్ళు తిన్నాకనే గిద్ద భాగవతం చేసినామంటే మరే పిల్ల రాక్షసి అయితే తల్లి రాక్షసి కాకపోదప్పదా. కానీ ఏదో నమ్మిస్తున్నావు నువ్వు, ఏదో నమ్మించి మోసం ఎత్తున్నావు నువ్వు. పిల్ల రాక్షసి గుంటేం పుట్టినాయి వీళ్ళకు. హలో హలో గట్టిగా మా చెప్తాం నోర్లు ఉండే నోర్లే కంచ కాదు. మూత చెప్పు మీరు మాట్లాడితే గొప్పపోతుంది. 2-3 రోజులకు కట్టుకుంటాయి. సెల్లుల పని అయింది. మైకుల హలో నాయన పిల్ల రాక్షసి అయితే తల్లి రాక్షసి కాదా ఏ బాబాయ్యల రాక్షసి బిడ్డవును. నీ పేరు రత్నంగి అంటున్నావు. మీ తల్లి రత్నం వల్ల కంటివా నీవు? తల్లి రాక్షసి అయితే పిల్ల రాక్షసి కాదా? రాక్షసి లేనట్లయితే నా తండ్రి ఏనాడు ఆగారం మీద వేయినప్పుడు నా తల్లిదండ్రి ఏనాడు నా తల్లి పొట్ట వలగిరినాడు. 9 నెలలు అయ్యేనాడు గర్భవతి నా తల్లి ఉన్నాడు. నా తల్లి పొట్ట వలగిరితేనే బయటపడ్డాడు. నా తల్లిని నా తండ్రిని మింగి నన్ను తెచ్చుకొని ఏనాడు సాదుకున్నాడు. అందుకొరకు నా తల్లిదండ్రి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నట్లు అయితే ఏమన్నా రాక్షసే. గానాడు రట్టంగి బాలయ్యమన్నది. అయ్యో మల్లయ్య ఎన్ని రోజులున్న గారి పాప గారి ఇటువంటి అక్కడకున్న రాక్షసులు నా ప్రాణం ఇయ్యకదప్పరు, నా జీవనం ఇయ్యకదప్పరు అన్ననాడు చిన్ననాడు ఎత్తుకొని ఏరవచ్చి ఇలా 12 నెలలు ఎవరి సీరి బాలను సాది పెంపు చేసిరు నన్ను. ఎన్ని రోజులున్న గారి నన్ను మింగిలిళ్ళు దాగరప్పరాని వరకుతుంది. అయ్యో మల్లయ్య నువ్వే కాపాడను, నువ్వే రక్షించాలి, నిన్ను నేను కళ్యాణం వేసుకుంటాను వరకుతున్నది. ఆనాడు భగవంతుడు అయిన గాని మల్లన్న గానాడు ఎవరు? అయ్యో బాబా రట్టంగి బాలయ్య కళ్యాణం వేసుకుంటా గాని ఒక మాట ఉన్నదమ్మా. మీ కన్న తల్లి రత్నం వలక హౌసులు ఎక్కడున్నాయో మేము జాడ తీసుకోవాలి. మీ కన్న తల్లి రత్నం వలక హౌసులు జాడ తీసుకోవాలి. మీ తల్లి రత్నం వలక లోగిళ్ళు ఏర వచ్చినాక మరి అటువంటి చూసినవా ఇలా హౌసులు జాడ తీసుకున్నట్టయితే మీ తల్లి ఉండగానే నేను ఇక్కడనే లోగిల్లో ఉంటానమ్మనేరు. మరి బంగారీ బల్లి అవుతారు వెత్తగానే బాబా. మీ తల్లి లోగిళ్ళు ఏరవచ్చాక మీ తల్లి అవసరం ఎక్కడున్నాయో తెలుసుకో. అట్టయితే నేను లగ్గం వేసుకుంటా, లేకపోతే లేదమ్మా బంగారు బల్లి అవుతారు వెతుకుని దాని సలక మీద నేను ఉంటా. మీ కన్న తల్లి లోగిళ్ళకి ఏరవచ్చాక మీ తల్లి అయినా గానీ అవసరం అడుగు నువ్వు. అప్పుడు అవసరం వేసుకున్నాక నిన్ను నేను లగ్గం వేసుకుంటున్నాడు దేవరాజు మల్లన్న. ఆనాడు ఒక భగవంతుడు బంగారు బల్లయ్య ఆ యొక్క దానశాఖ మీద ఉంటది. ఏనాడు ఒక యమకొండ రాక్షస అంటే పండుకుంటే 6 నెలల ఆగారం ఉంటది. పండుకుంటే 6 నెలలు వండుకుంటాడు, పోతే 6 నెలల ఆగారానికి పోతాడు యమకొండ రాక్షసి. 6 నెలల ఆగారానికి వెంటూ రోమాన 1,00,000 పీనులను కట్టుకుండు. ఇక నాకు ఒక నిద్రలు వస్తున్నాయి, పండుకునే టైం దగ్గరికి వచ్చిందా అని యమకొండ రాక్షసి ఎక్కడెక్కడ రాక్షసులే ఒక్కలకి కోటకు ఏనాడు గనక చేర వచ్చేడు వరకల యమకొండ రాక్షసి
నన్ను అడుగుతున్నవరా తండ్రి నేను పుట్టి 18 సంవత్సరాల ఎవరు శ్రీ బాలనైన కాబట్టి తండ్రి ఏనాడు నా ఎవరమైనా గాని ఇన్ని రోజుల కోలని సంటి పిల్లలు గాని ఇప్పుడు ఏనాడు 18 సంవత్సరాలు ఎవరు శ్రీ బాలను రా తండ్రి తండ్రి నా దగ్గర నాయనా మనిషిగా పూతండి మారు మారు వచ్చినా నరమానవులెవరు ఎవరు రాకబాయిరి అయ్యో నా బిడ్డో ఇళ్ళ గనక నా ఎత్తు పెరిగినవు నీ యొక్క ఎవరు నెత్తికెక్కింది నా బిడ్డ రత్నవ్వా నాదేమో రాజ్యాది పుట్టువాడా నీవేమో మానవుల పుట్టువాడా ఇళ్ళ గనక నువ్వు నరమానవుని బిడ్డవు కాబట్టి నీదే ఒక్క ఎవరం వచ్చిందంటున్నావా బిడ్డ పర్వాలేదు బిడ్డ ఇక నేను పండుకుంటా 6 నెలల దాకా లేవవాడు నేను పండుకుంటా ఉన్నాను ఓ బిడ్డ రత్నవ్వా నేను మళ్ళా 6 నెలల దాకా లేవని గడగడ గాండ్రినుకుంటా రాక్షసుడు అక్కడ పండుకుంటా ఉన్నాడు అయ్యో రారోరి నాయనా రామో రాము రారోరి నాయనా రామో రాము ఏమంట చెప్పవాలే రామో రాము నీ ఎన్నడే అడగలేదు రామో రాము తల్లి నా కెరకలేదు రామో రాము నువ్వే నాకు తల్లివయ్యా రామో రాము నువ్వే నాకు తండ్రివయ్యా రామో రాము అత్తగా కొన్నగాని రామో రాము ఒక మాట ఓనానా రామో రాము ఒక్క మాట ఓనానా రామో రాము తండ్రి నిన్ను అడుగుతున్నానయ్యా రామో రాము నిన్ను అడుగుతున్నానయ్యా రామో రాము తండ్రి ఏమోంట రాక్షసి పుట్టినాడు నుంచి నిన్ను ఎన్నడూ ఏమడగలేదు తండ్రి ఏమోంట రాక్షసి తండ్రి నీ యొక్క అవసూలు రామో రాము అవసూలు ఎక్కడుండే రామో రాము నా తండ్రి నా తోటి ఎప్పు రామో రాము నైనా నా తోటి ఎప్పు రామో రాము బిడ్డ రత్నవో ఇయ్యాల నా అవసరం అడుగుతున్నావా బిడ్డ రత్నవో నరుడు అన్నవాడు ఎవడొచ్చిందంటే ఎవడు రాలేదన్నావు బిడ్డ ఇయ్యాల గనక నేనన్న మానవుడు భూమి మీద ఉట్టలేదు పుడితే తక్కలేదు అంటున్నావా బిడ్డ ప్రాణం ఎక్కడ ఉంది నీ ప్రాణం ఎట్లా పోతుంది బాపు అన్న మాట నువ్వు అడుగుతున్నావా నాన్న నా ప్రాణం పోవన్నంటే ఇయ్యాలనుకున్నావా బిడ్డ రత్నవ్వా అయ్యో రమ రామ 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 నాది ఒక్క హౌసులు అంటే రామరామో అయ్యో ఈ ఎల్ల కాదు బిడ్డ రామరామో బిడ్డ రత్నవ్వ నా భారం పోవాలంటే ఎన్ని రోజులు ఎన్ని దినాలు గడవాలనుకున్నావు అది కొడుకు ముందు ఉండాలే రామరామో కొల్లపూరి పట్టమమ్మ రామరామో కొడుకు ముందు ఉండాలే కొల్లపూరి పట్టము వాళ్ళకు ముందు ఉండాలే మరి కొల్లాపూరి పట్టము కొల్లాపూరి పట్టము లోపల భూతాడ ఉండాలే భూపాల్ రెడ్డి భార్య పూలచ్చమమ్మ అటువంటి కన్న కొడుకు అచ్చమారెడ్డి భార్య అమ్మవారు అనంతమ్మ ఉట్టాలే అనంతమ్మ గర్భాన శివసారవరెడ్డి ఉట్టాలే సారవరెడ్డి భార్య మాలికదేవి ఉట్టాలే మాలికదేవి గర్భాన మర్యాద రెడ్డి ఉట్టానే బిడ్డో
నీలమ్మ పుట్టిందో లేదో ఆరుగురు కాపోలు ఇంకా పుట్టిర్రో లేదో అట్లా కాకపోతే బిడ్డ రామరాము 12 ఒక వనవాసం వెళ్ళ తీసినాక నీలమ్మకొక్క కట్టము కడితే ఎక్కదు అందుకో అయ్యో మల్లయ్య పుట్టాలి బిడ్డ రామరాము మల్లయ్య పుట్టినాక కూలిపోయిన కొల్లపురి కురిచి పట్టాలి మారిపోయిన కొల్లపురి మల్ల కట్టాలి ఆ కులబడ్డ కొల్లపురి ఒక అటువంటి యొక్క రారాజు మల్లయ్య మల్లయ్య పటోల కట్టాలి అకులబడ్డ కొల్లపురి రామరాము ముక్కులు పోసి కట్టాలి రామరాము పైడికెళ్ళ పంతాల దేవుతో మల్లయ్య కులకంగా వన్నే బిడ్డో ఇదంతా ఇంకా జరగలేదు అనుకుంటుండు రాక్షసుడు ఇదంతా జరగదంటే ఏళ్ళు కావాలి పిడిలు కావాలి కొన్ని సంవత్సరాలు పట్టాలి అది జరిగే వరకు ఇంకెన్ని రోజులు ఇంక నేను ఎంతమంది తిరిగేది ఉన్నదో బిడ్డ రత్నమ్మా గానాడు నా బిడ్డ రామరాము రాజమల్లయ్యకు అన్నగళ్ళతోని ఆరంట వచ్చేది ఉంది వదిలతో ఊరంట వచ్చేది ఉంది బిడ్డ నందగిట్ట రాగళ్ళు కుంకుమ రాగళ్ళు ఆరుగురు కాపళ్ళకు రావాలి మల్లయ్యకేమో గుండె మోసుకుంటాం రావాలి గుండె మోసుకుంటాం రారాజు మల్లయ్య అరికెలు కొట్టాలి గమలతోటి ఒక్క పాదాల క్రమంలో పప్పులు రావాలి నల్ల పుట్టకు నాగడి వారు తట్టనే బిడ్డో నాగడి వారు తట్టినాడు శంకడి మెల్ల ఉంది ఒక్క సవలేటి మందరు మల్లయ్యకి ఇయ్యాలి ఇయ్యలైతే ఆరేపైతే బిడ్డ కొన్ని పిడిలు కొన్ని ఏళ్ళు కొన్ని రోజులు గడవని జరగనంటే ఆ పుట్టలకే మందేలి అక్కడటువంటి ఒక్క 7 ఏళ్ల కాలము భూపతి కురువల్లకు మంద రావాలి బిడ్డ భూపతి వల్ల అచ్చోడిపోవాలి బిడ్డ అయ్యో గానాడు నా బిడ్డ రామరాము అక్కికంట మల్లయ్య రామరాము బుక్కల తీరికోట గమ్మ రామరాము మల్లయ్య రావాలి బిడ్డ రామరాము ఒక్కల తిరికోటకు మల్లయ్య వచ్చినాడు ఒక్క నువ్వు కనుక అలాయుధం కుదబెట్టుకోవాలి దున్ను తీసుకొస్తే అలాయుధం ఇచ్చినాడు మల్లయ్య మనసు పడేది బిడ్డ నువ్వు ఇదంతా జరగనంటే కొన్ని ఏళ్ళు అట్టనే బిడ్డో మంద పుట్టిందో లేదో మంద భూపతి కురువల్లకు వచ్చిందో లేదో వెంకడిచ్చిన అగ్గి ఒడిసిందో లేదో అగ్గి అయినాక మల్లయ్య బొక్కల సిరికోటకి ఎప్పుడు వస్తాడో వచ్చిండో లేదో జరిగింది ఒక జరిగిపోయేది ఒక కలగంటలేడు రాక్షసుడు జరగబోయేది చెప్తుండు కానీ జరిగింది కలగంటలేడు రా దేవుడు ఆనాడు గనక మల్లయ్య వచ్చినాడు బంగారు దారశాఖ మీద మల్లయ్య బల్లయినాడు బిడ్డ నువ్వు నా అవసరం అడుగుతావే రత్నమ్మ రాక్షసునికి ఒక్క ముందు చూపు లేదు వెనక చూపే అమ్మా అటువంటి ఒక్క గానాడు బిడ్డ రారాజు మల్లయ్య నువ్వు ఇద్దరు కలిసి ఆ టైం లోపల అవి 2 కొర్రాయిలమ్మ రామరాము కళ్ళల్లో పెట్టవాలే రామరాము 2 కొర్రాయిలు నా కండల్లో పెడుతుంటే నా యొక్క మాడ పట్టుకున్నది మా తండ్రి రోమము రోకల బండక రోమం గుంజిన్నాడు నా పానం పోతుంది బిడ్డో అవన్నాక నా ప్రాణం పోదు నాకు నిరస్తుంది విద్యా రత్నమ్మా ఏది జరగనంటే కొన్ని పిడిలు కొన్ని ఏళ్ళు కొన్ని రోజులు గడవాలి నిరస్తుంది పండుకుంటున్నా బిడ్డ అని పండుకుంటా ఉన్నాడట రామరాము
చిన్నవాడే దేవుడే దేవుడే మాలయ్య చిన్నవాడే దేవుడే దేవుడే మాలయ్య అటువంటి రోజులో బంగారి బల్లి అవతారం ఎత్తిన భగవంతుడు రాజు మళ్ళీ కాసునైన రత్నంగా చెప్పిన మాట రత్నమలిగా చెప్పిన మాటలు శివన పెట్టిన భగవంతుడైన గాని ఆ యొక్కనైనా గాని రత్నాంగి తోడి చెప్పిన మాట పూస కూర్చున్నట్టు భగవంతుడు శివన పెట్టిండే భగవంతుడు మల్లయ్య ఓగురుడు బంగారి బల్లి అవతారం మీద శివన పెట్టిండు వరా చిన్నవాడు రా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు అంటారా బుద్ధవారి వాక్యము వరికారా దేవుడు వాక్యము భగవంతుడు మళ్ళీ కాంతుడు గానాడు శ్రవారు రెండు కొర్రాయిలు వచ్చిన భగవంతుడు మల్లన్న రట్టవరగా వండుకున్న సమయంలో రెండు కొర్రాయిలు వచ్చిన వారి కన్నల్ల వద్దల్లా అయ్యా నయ్యాలల్లా వద్ద పట్టారా భగవంతుడు మళ్ళీ కాంతుడు రెండు నైనాలలో వద్ద వచ్చే గానాడు భగవంతుడైన గాని ఆడబట్టుకున్న మాదండి రోగమైన గారి గానాడు భగవంతుడు మళ్ళీ కాంతుడైన నాడు చేయవచ్చనా మరి భగవంతుడు మళ్ళీ కాదు రెండు నైనాలలో రెండు కొర్రాలు తీసి వచ్చను పోయి గానాడు చూసావు రత్నం వలకైన గాని విల 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 ప్రాణము వెళ్ళిపోవట్టే కాదు దేవుడా రాచాదుడి కళ్ళల్లా కొర్రాయిలు పడుతుంటారా కొడుకో అప్పుడు ఆ యొక్క మల్లయ్య కళ్ళలా కనబడుతున్నాడు రాచాసునికి ఓ బిడ్డ రత్నమ్మా నా బిడ్డ రత్నమ్మా రారాజు వల్లయ్య రానే వచ్చిండ బిడ్డ ఇయ్యల్ల మల్లయ్య వచ్చిండు కొర్రాయిలు నా కళ్ళలో పెడుతురు నా పారాలు తీస్తున్నారా బిడ్డ రత్నమో చిన్ననాడి నుంచి పచ్చిపాలు పోచి పౌరంగా దాచిన బిడ్డ గౌరంగా దాదుకున్న గన్నేరు మొరుకోలే సాగిన నా రెక్కలు సవిట్ల వారెత్తున్నవా రత్నమా వరకున్నా అన్నం పెడతా వరకున్నా బిడ్డో సాదుకుంటాం అనుకున్నా గాని సంపుతామంటే ఎరకలేదు రత్నమ్మా పోతున్న బిడ్డ రామో రామో నేను పోతా ఉన్నా రామో రామో దానములు పోతా ఉండే రామో నా బిడ్డ రత్నమ్మ రామో చిన్ననాటి నుంచి బిడ్డ రామో ఉడుకుడుకు రాసాలు పోసి రామో ఉగ్గురంగా దాదుకున్నా రామో పచ్చని రాసాలు పోసి రామో పావురంగా దాదుకున్నా రామో అయితే వారికున్న బిడ్డ రామో అన్నం పెడతా వారుకున్నా రామో సాదుకుంటా వనుకున్నా రామో సముద్రమంట తెలియదమ్మా రామో ఓ బిడ్డ రత్నవ్వ అన్నాడు గనక నేను ఒక బ్రాహ్మణి వాడల్లకు పోయినాడు బిడ్డ రత్నవ్వ అయ్యో నీ తల్లి బ్రాహ్మణమ్మ రామో నీ తల్లి ఒక బ్రాహ్మణమ్మ గర్భాలగక్క 9 నెలల నిండు జీవనాల మనిషి నీ తల్లి అంటే అమ్మ సాగితే ఒక మీ అమ్మ ప్రాణం పోయినాడు మీ అమ్మని మింగిన టైం లోపల బిడ్డ నువ్వు బయట పట్టవమ్మా నీ ముఖం చూస్తుంటే కిలకిల కిలకిల ఒక నా ముఖం చూసి నవ్విందని
మొత్తానికి బిడ్డ రత్నవ్వా ఒకనాడు కాకపోతే ఒకనాడు నాకు ఆతరైతాం అనుకోని అన్నం పెడతాం అనుకోని సాదుకుంటాం అనుకోని బ్రాహ్మణుల పిల్లవాణి నిన్ను నేను తెచ్చుకొని నువ్వు ఏకంత బిడ్డనమ్మా ఏనుగోలేదాది నాను ఇలా ఈ రోజు బిడ్డ ప్రాణాలు తీస్తవాయే కనుకున్న బ్రాహ్మణుల కన్నా కనుకున్న ఒక భ్రమల కంటే సాధన భ్రమల పెద్ద అనుకున్న బిడ్డ రత్నవ్వా నా సాధినదే కాలు బిడ్డ సావిట్ల పోతున్నాయే పెంచిన రే కాలు బిడ్డ పేరెట్ల పోతున్నాయే ప్రాణం వెళ్ళిపోయినాక బిడ్డ రత్నవ్వ నా ప్రాణం వెళ్ళిపోయినాక నా ఎముకలు బొక్కలు ఎత్తం చేయద్దు బిడ్డ రత్నవ్వ నా ఎముకలు బొక్కలు బిడ్డ కల్లడ కలి యోగ బంధు ఇనుట ఇద్దరు ఒక్క ఉన్ని కంట పళ్ళు ఇనుట ఇద్దరు పత్తి ఎక్కడ పళ్ళు ఉట్టేది బిడ్డ రత్నవ్వ నన్నుట నలుగురు ఒక్క నాదాయి కులబాంధవులు ఉట్టేది ఉంది ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు ఒక చోట ఉడకబంధం ఉంది అల్లుడా మల్లయ్య రాక్షాలు అంటే ఒక్క నా ఎముకలు బొక్కలు రానున్న కాలం లోపల ఉరుమల్లకు గొప్పలు వేసే మగ్గం సామాన్లు కావండి నాది ఒక్క తలబండు అమ్మడి తొట్టి కావాలి నా యొక్క బొట్ట బిడ్డ మగ్గం గుంట కావాలి అయ్యో నా యొక్క పనులు బిడ్డ పనగడదంటే కావాలి అయ్యో నా యొక్క రోమాలు కొంచెం కావాలి బిడ్డ అయ్యో నా చేతు ఎల్లు బిడ్డ ఆ సుగుటాలు బిడ్డ అయ్యో నా యొక్క మోకాళ్ళు సరిగూటాలు బిడ్డ అయ్యో అవ్వన్న కావాలి బిడ్డ మోకాలు చిప్పలమ్మ కదరన్న కావాలి బిడ్డ నా యొక్క నారాలు నా యొక్క నారాలు ఏకబద్దగా వెళ్ళే బిడ్డో గురుమల్లకు ఒక్క బిర్ర వాన్లై పుట్టాలి బిడ్డ నా ఎముకలు బొక్కలన్నీ బిడ్డ నేను వెళ్ళిపోయినాక రేపు రేపాటికల్లా నీకు ఒక్క మళ్ళీ ఏం చేసుకున్నావు నువ్వు మురుస్తున్నావు అని బిడ్డ కొల్లాపురి పట్టం పోయినాక నీకు సాడికి సముద్ర బోరత్తదే బిడ్డ అయ్యో అట్లా కాకపోతే బిడ్డ నువ్వు ఎయ్యబట్టి బిడ్డ కళ్ళ కలి యోగమందు అయ్యో నీళ్ళ గాల నాడు దేవర దేవతలు ఒక్క నీ లగ్గ వచ్చిన్నాడు పోల్దార మరిసేది ఉందే బిడ్డ రత్నమ్మ నువ్వు వేయబట్టి ఉండళ్ళు పచ్చళ్ళ ఈ రెండు వర్గాల ఏది ఉన్నదే రత్నమ్మ
ఇక పోయేది మొత్తము పూత కూర్చున్నట్టు బిడ్డకు చెప్పిండు నా అల్లుడ మల్లయ్య రాము రామారాము నా బిడ్డ పైలమయ్యా రామారాము చదువుకుంటే పుణ్యమయ్యా రామారాము చంపుకుంటే పాపమయ్యా రామారాము నా బిడ్డ నాగా చెయ్యబోకు రామారాము బిడ్డను తీసిండు అల్లుడు చేతులు పెట్టి గడగడ రాక్షసులు రోకలు పడ్డ రోగం కుందంగా అయ్యో విల కొట్టుకొని రామారాము విడవట్టే ప్రాణాలు రామారాము ఆనాడు ఒక్క రాక్షసులు విల కొట్టుకొని కురుమల్లకు బిర్రవాన్ని చూపించిండు ఆనాడే బిడ్డ నేను పోయినోడిని పోతున్నా కురుమల్లకు ఒక మగ్గం సామాన్లై పుట్టారు నా బిర్రవాళ్ళు మొత్తం నా యొక్క తలపండు అంబడి తొట్ట కావాలి నా యొక్క పొట్టాలంగా ఒక మగ్గం గుంత కావాలి కళ్ళు పనగడదంత కావాలి నా యొక్క రోమాలు కొంచెం కావాలి అది కాకపోతే చేతి వేతాలు ఒక చేతి వేలు అనంగా కూటాలు కావాలి మోకాళ్ళు ఒక సరి కూటాలు కావాలి మోకాలు చిప్పలు ఒక కదురులు కావాలి నా యొక్క నరము ఏకుబద్ద కావాలి బిడ్డ ఇవన్నీ బిర్రవాన్లు కావాలి కురుమలకు మగ్గం సామాన్లు చూపించిన బిర్రవాన్ అని చెప్పిండు రాక్షసుడు ఆ బిడ్డను తీసిండు అల్లుడు మల్లయ్య చేతిలో పడి పెట్టుకొని రోకల పడినంత రోమం ఎప్పుడు మల్లయ్య గుంచిండో వీళ్ళ ప్రాణం విడిచిండు రాక్షసుడు నాడు ప్రాణం వెళ్ళిపోయిందో జీవన వెళ్ళిపోయిందో గానాడు భగవంతుడు మల్లికార్జునయ్య గారి అయ్యయ్యోనే బావనే అయ్యయ్యోనే బావన తల్లిదండ్రుల ప్రాణం వెళ్ళినాడు వెళ్ళిపోయిందో రత్నకి మన యొక్క సవరాజ్యం మంద ఉన్నది సామి గోర మంద దేవదేవర మంద దేవుని గోర మంద ముళ్ళు గోర మంద ముళ్ళు లక్షలు నల్లగోర మంద 40 లక్షలు తెల్లగోర మంద 70 లక్షలు మంద కాడైన పరికత్తి భయాన్ని ఎదురు చూస్తున్నాం ఆడే చీడిగే పొద్దులు శారమైన పురవ దూరం అయిపోయింది పరిగెత్తి భయ్యన్న ఎటువైందని ఎదురు చూస్తున్నాం ఆడే భయ్యన్నకైనా గాని ఎలనాడు మందన అప్ప చెప్పినప్పుడు ఏమంటే చెప్పిరు ఎరికైనా సవరాజ్య మందకడ మా తండ్రి సంగవ ఏమంటే చెప్పిండు శంకరుడు ఏమంటే చెప్పిండు ఎరికేనా బావా మరి వాళ్ళతోటి పొందికి ఎరుకున్నది వాసాల కింద గంజి ఎరుకున్నద్దు ఇలా ఈ రోజు మంగళింటి సవరాలు ఎరుకున్నద్దా అని చెప్పిండ్రు బావా ఈ ముచ్చట బరికట్టి భయ్యన్న తెలిసిందే వాడు కోడు వాడు ముందే కొంచెం పోడు వాడు అందుకని బావా నువ్వు వెనకకెళ్ళి సైన కొద్ది రావాలి అక్కడ బరికట్టి భయ్యన్న దగ్గరికి పోయినాక నీవు మరి గానాడు చూసినవా భగవంతుడు మల్లికార్జునయ్య గాని అదే మరి ఇన్నూట ఇద్దరు ఉన్ని కంకర పొలు ఇన్నూట ఇద్దరు పత్తి కంకర పొలు అయిన గాని బిరద వల్ల అయిన గాని అదే మరి గంపలో వెళ్తా గంపలో పొలు పెట్టుకున్నాడు గానాడు ఆనాడు రత్నంగిని తోలుకున్నాడు రా దేవరాజు వల్ల వల్ల బిరద వల్ల అయిన గాని వెళ్తా గంప లోపల పెట్టుకొని బాబా రత్నంగిదేవి మనం వెళ్ళిపోదాం బాబా సవలచ్చమన్న కాడికి పరిగెత్తి భయ్యన్న ఎదురు చూస్తున్నాం ఆటరా అని చిన్నవాడు దేవుడు ఆ దేవరాజు అయ్యా
తమ్ముడా మల్లయ్య కాంచే భోజనం రాజే ఏం చేద్దాం అన్న అన్నీ టైం బాగా అయిపోయింది పొగ దొరకలేదే అప్పుడే వస్తుంది నెల భాగమైపోయినావు అయితే అన్నా భయ అన్న పొగ దొరకలేదు దొరకలేదా శ్రీ రామరామ తొవ్వ దొరకలేదు మళ్ళా ఇక వీళ్ళు మాట్లాడి నాతో ఒక గంట సేపు టైం తీసుకున్నారు ఎవరు వీళ్ళంతా ఇద్దరు మాట్లాడి వీళ్ళందరూ మాట్లాడి మా వీడియో తీసి అన్న కూడా మాట్లాడి తెలిసి ఏమో కనబడుతుంది లైవ్ తీసి ఆయన కూడా మాట్లాడి నేను పేరు ఉండేనే అన్న చిరు కూడా మాట్లాడిండు మాతోటి జరిసేపు మాట్లాడింది అది ఆన్ని గంట గడిచిపోయింది రామరామ నాయనకే ఉన్నదే నేను పోయింది పోకడా మళ్ళీ ఎప్పటి మళ్ళీ వచ్చిన వాడు ముందే కంచి రోడ్డు నువ్వు మళ్ళా వాడి ముంగడ నువ్వు ఏదో పోసేస్తే ఎవరు లేరు ఎవరు లేరే నువ్వు ఇట్రా నేను ఎటు జరుగుమన్నప్పుడు అటు జరుగుతాను ఊసిపోని కానీ నువ్వు అని కనిపించద్దే చూడు కాళ్ళు 4-7 కనిపిస్తున్నాయి భయన్న నా యొక్క 2 కాళ్ళు నా వెనక నా కాళ్ళ నీడ అవి 4 కలిపితే 4 కావా నువ్వు చూడగా నీ కాళ్ళు 2 కాళ్ళు ముంగడ కనిపించబట్టి వెనక కనిపించబట్టి నీకేంది పరే సాపే అదే 4 నీ నీడ కనిపిస్తలేదే భయన్న నీడ కనిపిస్తలేదు నీది అంటు తరుగుతుంది మండకు ముట్టు తరుగుతుంది అయ్యో అయ్యవ్వా గొర్రె కండ్లు పోతాయిరా పోతాయిరా ఎందుకే ఎందుకంటావు ఈ ఎవరికి అందరికి వచ్చిన మళ్ళీ ఎందుకు అంటావు ఏడికి వచ్చినవే ఎనకెనకి ఉండే జరసేపు అని జర మధ్యనాడు దాకా అని చెప్పిన తెచ్చిన వాళ్ళు మంచిదని తెచ్చి అయిపోవు కదా ఖరీదని చెప్పి మంచిది అన్నా భయ అన్న అట్లే ఉండదు ఎప్పటికీ అన్నా భయ్యన్నా మంచిగా చూస్తున్నావు గాని దాన్ని ఏమనకే నువ్వు కోసి చేసుకో కోచింగ్ చేసుకున్నాడు శనిశంకరుడు ఏమని చెప్పిండు ఏమని చెప్పిండంటావు ఆశాల కింద గంజద్దన్నాడు ఆదికెద్దాడు పొందికెద్దన్నాడు మంగరింటి మహిళలు అద్దన్నాడు సాగరింటి సలవరద్దన్నాడు అని చెప్పిండా నాగం మంద కుక్కలేని మంద గుడ్డి మంద కొడుక కుమార మల్లయ్య మందకాడ భయ్యన్న ఏ దొరికినా గాని చేరుతాగమని చెప్పిండు పండు గాని పొలం గాని అయితే ఓ చిప్పలకాయ పెట్టి చేరుతాగం పాలు పెట్టుకోవాలి చెరువు బాగా తినాలి సూచనవాయనని చెప్తగిన పోతివి వీడి ఏడికి తెచ్చిండో సూచనవాయే బావా నేను అందుకే చెప్పిన వెనకెనక ఉండే అంటే ముంగట ఉట్టివి వాడిని ఉట్టివి వాడి ఏమనబట్టి ఎరికేనా దాంతో ఏందనకే భయ్యన్న వాడు ఊకోడు అరే నువ్వు దాంతో ఏందనంటవేమే నువ్వు అయ్యేడిదే వానితోటి
అన్నా అన్నా భయ్యా అన్నా అయ్యా పరిగెత్తి బయలుదేరా అయ్యో తల్లి కొట్టవచ్చనా అయ్యో తల్లి కొట్టవచ్చనా అదే మరి నువ్వు అస్సలకి అయినవేమేం తాజపరంగా మాట్లాడితే ఏం భయం దూరం నుండి మీరు మందు దగ్గర రాకూడదు. నీ దగ్గరికి వస్తుంది నా దగ్గరికి వద్దు. నేను మందలే ఉంటి. నేనేం కూడా మందలే ఉంటుంది. నువ్వు దూరం ఉండి ఇప్పుడు మందు జరా దూరం ఉండు. నాకు వద్దు మందకాన్నే ఉంటాం అన్నావా మరి మంద ఇడిచిపెట్టి మందకాన్నే ఉంటారు కానీ మంద చెప్పాడు దూరం మీద ఉండదు. మన దగ్గర ఆగోరి కట్టె గొర్రె అంటే ఏం గొర్రె గొర్రె కందిపోతాయి. ఈ మందకాడికి వెళ్ళి మేము ఏడు పోతాం అన్న ఆనాడు తండ్రి చెప్పాడు ఏమో చెప్పిండు ఎన్నో నేను ఇవాళ నంజాడికి జంగానే అయిపోయింది. ఈ ఆగుడుతా ఇదో కొలుపు మళ్ళీ ఏడ ముడుతున్నావు. నేను పరిచయాల నుంచే ఉంటే ఆగుడుతా ఇదే ఏడ ముడుతున్నావు అంటే మరి నేను ఏదో గిటు గిటు అని నేనంటే ఏడ ముడుతున్నావు అనబట్టి అయితే గిటు ఇవన్నీ ఏమనుకో నేను మెల్లగా ప్రోత్సహిస్తావని చేసిన వాడికి చెప్తే తట్టలేడు. అంతేనంట మా ఇద్దరికి అంటే మరి ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి మరి ముసలిని కంట పెట్టాలి. నువ్వు అనేది ఎట్టుండే మరి కథ ఇప్పుడు అనేది ఎట్టుండే మరి ముసలిని కంట పెట్టాలా. ముసలోని మందకాడ నుంచి మమ్మల్ని పోమ్మంటున్నావు. మరి ముసలోని కంట పెట్టి ముసలో గట్టి ఉన్నాడు నువ్వు అంటే నాకు అర్థం అవుతుంది. అట్లనా ముసలోని గంట కడితే అగదుడు గానాడు పరిగెత్తి భయ్యన్న మెడల మీద కట్టలేసి ఒరే తమ్ముడా మల్లయ్య ఈ మందకాడ వద్దంటే వద్దని మెడల మీద కట్టలేసి ఎల్లగొడుతున్నాడు. ఆనాడు మహిళ గారి మల్లన్న గుండెలు ఉసిపోతున్న కార్యాలయాల వల్ల ఇలా దేవునికి నాయనా ఎండుకొండ కైలాసం లోపల శంకరుడు అది ఎత్తుంటే మల్లన్న శోకమైన ఎండుకొండ కైలాసం అల్లవ కాబట్టి నందుడు లెక్కలున్నాయి నాగన్న పుస్తలు కొడుతున్న వనపల విష్ణు దేవుడు దాపుర బొమ్మదేవుడు శివల గద్ద మీద శివుడు బోల లోకాల శంకరుడు కళ్ళకు కూడా వచ్చనా లోకాల శంకరుడు గానాడు కళ్ళ చూసి ఏమంటున్నాడు శంకరుడి మేళ వండింది మల్లయ్య కన్నీరు నాయనా ఎల్ల గనక ఒక్క అగ్గికి పోయిన కాడ అడవి ఉంటది వచ్చిన ఆడదాన్ని చేపట్టుకొని వచ్చిన ఇక వద్దు వద్దు అనగా అటువంటి ఒక ఎంబడి పడ్డదాడు తెచ్చిన దానికి ఒక బయలెత్త బయట ఉరిమి కొడుతుండు తరిమి కొడుతుండు మంద మీద ఓనిత్తలేడు రాణిత్తలేడు నాకేమి కట్టమురా తండ్రి నేను ఆడిదాన్ని తెచ్చిన దానికి అగవయ బతకాయన అని చెప్పి కలకల కన్నీరు ఇస్తుండు మల్లయ్య మల్లయ్య కన్నీరు ఒక లోకాల శంకరుని మేళ ఉంది వరకల్లా శంకరుడు ఏమనుకున్నాడు ఎంత
ఎంతైనా గాని మరి ఆడవిల్ల గనక మంద మీద గట్ల ఉంటే బలిపిల్ల అయిపోతది. మరి మల్లయ్యకు ఒక రత్నాంకికి లగ్గం చేసిన వాళ్ళం కావాలి. మరి లగ్గం చేసేస్తాము అడవి లోపల అనుకొని ఒక్క ఒట్టి ఉంటే మరి బలిపిల్ల అయిపోతుంది. కాబట్టి దేవతలు అందరూ కూడి ఇప్పుడే సులోచన చూడవే సులోచన చూడబోతే పుష్పలత మంచుకో పనికి వేయరా ఎట్లా అయితే అట్లా. విష్ణు ఒక అటువంటి ఒక భార్య ఒక లక్ష్మీదేవి, బ్రహ్మ భార్య ఒక సరస్వతి, శివుని భార్య పార్వతీదేవి. అందరం పోదాం మల్లయ్య కనుక అటువంటి ఒక రత్నగిరి లగ్గం చేసి వస్తాం. ఏముంటదంటే ఆడ అడవి లోపల లగ్గం ఒక్క వస్తువు తక్కువ పడ్డా కానీ మనకు అక్కడ అదైపోతాం. మరి కాబట్టి ఆ యొక్క అన్ని రకాల చూసిందాని చేసిందాని నువ్వే ఎరికేనండి. లగ్గానికి ఏం పడతాయో ఏమేం చేసావు, ఏం పండుగ చేసావు చెప్పారు. ఏ పండుగ చేసావు సరే. ఆ యొక్క గంప లోపల ఆ పెళ్లి సామాన్లు ఏమేం పడతాయో అవన్నీ చదువుర్రి. ఏం పండుగలు అదా సంవత్సరం చేసింది, సారలు చేసింది, అన్ని రకాలు పండుగ చెప్తాం. అవన్నీ మొత్తం చేసింది అవుట్ కట్టే. అయ్యయ్యో దేవతలు కనుకనే ఆ యొక్క గంప లోపల పెళ్లి సామాన్ చదువుకున్నారు. చిన్నగా మెల్లంగా కనుక ఒక రారాజు మళ్ళీ అడవి లోపల లగ్గం చెయ్యాలనుకోని ఆ యొక్క దేవతలు బయలుదేరి అందమైన దేవతలు అశ్వాయి రథాల మీద బయలుదేరి అయ్యో రామ 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 ఓ రామ ఏమి కష్టకాలం వచ్చింది నా కొడక, ఏ బాధ వచ్చింది నా కొడక వలుగుతున్నావు నాయనా జంగవయ్యా. మరిగతి భయ్యన్న కాదు నాయనా జంగవయ్యా. ఇలా ఉరి కొడుతున్నాడు నాయన, మెడలు బట్టి అయినా కానీ మందకాడ ఉండక మాని ఎల్ల కొడుతుంది నాయన జంగవయ్యా. నాయన జంగవయ్య అడవిలకు అగ్గి అయిపోయినాక నువ్వు ఇచ్చిన 7 రద్దులు అయిపోయినాక అడవిలకు నేను వెళ్ళిపోయిన అగ్గి గంట నేను వెళ్ళిపోయిన పాపానికి అడవి లోపల అడవిల్ల రట్టంగి అదే నాయన అడవిలో అయినా కానీ చేత పట్టిన నాయన జంగవయ్య. అడవిలో రట్టంగి బాలను తోలుకొని వచ్చిన నేను రట్టంగిని తోలికొచ్చిన పాపానికి ఎల్ల ఈ రోజు మరి గట్టి భయ్యన్న మెడల మీద కట్టలేసి ఎల్ల కొడుతున్నాను నాయన. నాయన జంగవయ్యా ఎల్ల ఈ రోజు సవరాజ్య మందకాడ ఉండదే ఉండద్దు, ఎల్ల రోజు నాడు ఈ మంద ఆగం అవుతుంది మందకరం అవుతుంది అని ఎల్ల కొడుతున్న మమ్మలను కొడక. మల్లయ్య ఆనాడు చెప్పింది కూడా నేనే అవుతుంది. సమలేటి మంద స్వామి గొర్రె మంద మీద ఒక మీరు మంద కావాలి పట్టినాడు కనుక ఒక 4 నియమాలు తప్పకుండా పాటించాలి. మంగలింటి ఒక్క మైదలుండద్దన్నా, సాకలింటి ఒక్క సెలవులుండద్దన్నా, వాసాల కింది ఒక్క గంజి తాగద్దన్నా, ఆడదాని పక్క సాప దొక్కద్దన్నా. పక్క సాప కాదు కదా నువ్వు ఆడదానే తీసుకొని వచ్చి మంద మీద పెట్టినాక వాడు ఉరిగి కొట్టడా. అయినా నీతోని మాట్లాడచ్చు కానీ వానితో మాట్లాడే తరం నాకు కాదు. వాడు ఇప్పుడు ఏమంటాడో ఏం చేస్తాడో. సరే కొడక భయన్నా ఏమైందే కొడక జంగమయ్య ఎప్పుడు వచ్చిందే నువ్వు ఎంతసేపు పెడితే మళ్ళీ ఎప్పుడు వచ్చింది మందకే చూస్తున్నా. మరి నువ్వు మంద విన్నే ఉంటది ఏమి రావింది ఎందుకో వెళ్ళగొడుతున్నా అంటే వాడు చూసేది మంద చూపే
లంగా వాడు మందకెళ్ళి చూస్తున్నాడు వాడి మనసు అంతా మా మీదనే ఉన్నది ఈ లంగంతో కట్టిన మళ్ళీ మన వాడు లంగెందుకు వాడు మంద దిక్కే చూస్తుండు కానీ వాడి మనసు మాత్రం మా మీదనే ఉన్నది వాడు లంగెందుకంటరా లంగెందుకైంది అంటావు అయ్యండి ఎక్కడైనా పట్టుకుని వచ్చింది ఆడికిపోయి వారి ఒక ఏమున్నదంటే అక్కడ ఒక అగ్గిపోయిన కడ ఆడది చెరవచ్చిన ఆడదాన్ని చేపట్టుకు వచ్చిండు ఇక కాదు వెనక మెడల పడ్డే పాము కరవకు చిక్కదు అన్నట్టు తన ఎంబడొచ్చిందని అనుకోకుండా తీసుకొని వచ్చిండు ఏం లేకపోతే ఇచ్చిపెట్టరు దాని గురించి ఇద్దరు చెరి బలమే ఆనాడు మరి మన మీద మీరు అన్ని సోపుతున్నారు ఇక్కడ పండు దొరకని పొలం దొరకని చెరి సగం చెరవ భాగం తీసుకోవాలి తినాలని చెప్పిన మరి ఇలా వానికి దొరికింది అది అంటే సగం కావాలి అంటే పోతుంది